దైవాలగూడెంలో ఆరుగురి హత్య సంచలనం సృష్టించింది. దానిపైన మనతో మాట్లాడడానికి సరిత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే రాజ్ కుమార్ భార్య అని చెప్తున్నారు సరిత, ఆమెను కూడా ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసిన రాజ్ కుమార్ ఇక్కడి నుంచి పారిపోయాడని చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం కూడా రాజ్ కుమార్ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఎవరో పట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర కూడా కారు వదిలేసి పోయినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్లో దొరికినారని చెప్తున్నారు. అసలు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుదాం, సార్ రాజ్ కుమార్ ఎట్లా అంటాడు ఏంటి, వీళ్ళకి ముందు తెలుసా లేదా అని చెప్తున్నారు. అన్న చెప్పండి, నిన్న సరితని కూడా హత్య చేశాడు, ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశాడు. అంటే రాజ్ కుమార్ ఇంతకుముందు కూడా అట్లాంటి ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండేనా? ఇంతకుముందు అబ్బాయి మా చెల్లెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 2018లో. చేసుకున్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు ఎవరికి మాటలు లేవు. తర్వాత అందరికి మాటలు కలిసి అంత అన్యోన్యంగా దంపతులుగా మంచిగా ఉన్నారు. ఇద్దరు బాబులు కూడా పుట్టారు. ఆ బాబులకు పూర్తి ఖర్చు కూడా మేమే పెట్టుకున్నాము. మా చెల్లెలకి మేమే పెట్టుకున్నాము. భాస్కర్ హాస్పిటల్లోనే డెలివరీ అయింది, అక్కడ పెట్టుకున్నాము. కానీ ఈ మధ్య కాలంలో ఇంకో అమ్మాయిని ప్రేమించాడంట. అబ్బాయి ఇక్కడే ఇదే ఊరు, అబ్బాయి కూడా ఇదే ఊరు. అమ్మాయి అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు వెనకాల ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది షాబాద్ పిఎస్లో పెళ్లి చేసుకున్నారు. చేసుకొని షాబాద్లోనే నివాసం ఉంటున్నారు. షాబాద్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళ బిజినెస్ మీద, వాళ్ళ వ్యవసాయం మీద, వాళ్ళకి వ్యవసాయం ఉందంట. వ్యవసాయం చేసుకుంటే ఎట్లా మొత్తం మీద కొన్నాళ్ళు వరకు బాగానే ఉన్నారు. ఆ షాబాద్లో ఉంటున్నటువంటి ఇంటి పక్కన అమ్మాయి ప్రేమలో పడ్డాడు రాజ్ కుమార్. ప్రేమలో పడి అంతకుముందు బెట్టింగ్లు కట్టేవాడంట బాగా. క్రికెట్ మ్యాచ్ బెట్టింగులు, కామెడీ బెట్టింగులు, అంతా వృధా ఖర్చు, వృధా ఖర్చు పెట్టి అప్పులు చేశాడు బాగా. అప్పులు చేసి నాకు ఇంత అప్పులు అయినాయి, నాకు అప్పు ఇవ్వండి, నాకు కట్నం ఇవ్వండి అని చెప్పి తన భార్య మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. ఆ ఒత్తిడి తీసుకొస్తే మా చెల్లెలు మాతో చెప్పి ఏడ్చింది. ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక నలుగురిని పిలిపించి, ఈ ఊరు సర్పంచ్ గారిని పిలిపించి, నలుగురు పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టిస్తే ఆ అబ్బాయి రాజ్ కుమారు పంచాయతీలోకి రాలేడు. ఓన్లీ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య మాత్రమే వచ్చాడు. మా పిల్లాడు ఇలా చేశాడు, మా పిల్లానికి మేము బుద్ధి చెప్పుకుంటాము, సరి చేసుకుంటాము అని మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏం చెప్పలేడు. ప్లస్ ఆ అప్పు చేసిండు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారో భూమి అమ్మి కట్టాడనే విషయం మాకు తెలిసింది. ఈ అమ్మాయి ప్రేమలో పడి, ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఈ విషయం తన భార్యతో వచ్చి చెప్పుకున్నాడు. చెప్పుకున్నందుకు అది మొత్తం అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోతే అమ్మాయి తల్లిదండ్రులు, ప్రేమించే అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది విషయం. ఆ ప్రేమించిన అమ్మాయి తండ్రి కూడా లేడు. తల్లి నాయన వాళ్ళ బంధువులు వచ్చి షాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అబ్బాయి రాజ్ కుమార్ పైన పోక్సో కేసు కింద అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. కానీ జైలుకి పంపించారని చెప్పి రికార్డులు చూపిస్తుంది అంటున్నారు. కానీ ఆ రాజ్ కుమార్ జైలుకి పోలేడు. ఎక్కడో ఒక చోట ఒక నెల రోజులు దాచిపెట్టారు. ఆ పోక్సో కేసు కింద బెయిల్ రాదు, అది అందరికి తెలిసిన విషయం. నాకు కూడా తెలుసు, పూర్తి వివరాలు తెలియదు. ఎక్కడో దాచిపెట్టి చుట్టాల దాంట్లో ఉన్నాడు, ఎక్కడో చుట్టుపక్కల దాచిపెట్టి నెల 15 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య దాచిపెట్టారు రాజ్ కుమార్ నెల రోజులు, చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నయ్య మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళ అన్నయ్యని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడని అందరికీ నెల రోజులలో బెయిల్ తీసుకొచ్చి అబ్బాయి మళ్ళీ పబ్లిక్ ఎంటర్ అయ్యాడు. పబ్లిక్ అయ్యి వారం రోజుల క్రితమే అక్కడ ఇటు తిరుగుతూ ప్రేమించిన అమ్మాయిని తిరుగుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ అమ్మ నాయన ఈయనే ఉంటారు. రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ నాయన అంటే మా బుజ్జి అత్తమామ ఈయనే ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి షాబాద్కి వెళ్ళిపోయారు. రాజ్ కుమార్ తన భార్య పిల్లల్ని తీసుకొని వీడికి వచ్చారు. వీడికి వచ్చిన 2-3 డేస్లో ఇట్లా చంపేశాడు. మరి అత్తమామలు ఇక్కడ ఉండుంటే ఈ ఘోరం జరిగేది కాదు కదన్నా. మరి వాళ్ళు భార్య పిల్లలను చంపాల్సిన అవసరం కూడా ఏమొచ్చింది? పిల్లలు జాంపండ్లు లక్షలు పెట్టారు. ఫోటోలు కూడా చూసాను, చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలు. అంత పిల్లలు కూడా ఎందుకు అంత కర్కోటగా ఎందుకు మారాడు అట్లా? 15 ఏళ్ళ పిల్లగాడు, 5 ఏళ్ళ పిల్లగాడు, పావురాలు లేకున్నారు ఆ పిల్లలని. నా చెల్లెలు కూలిపోయి పిల్లలకు పాలు, బిస్కెట్లు అన్నీ తెచ్చి ఇస్తుండే. దవాఖానలా నెల దాకా ఉన్నాం. ఆమెకు ఆపరేషన్ అయ్యి కన్నాం. ఆపరేషన్ అయితే ఎంత ట్రిపుల్ అవుతుంది.
మరి ఇప్పుడు బెదిరించిండా సరిత అన్నట్టు అమ్మాయిని కానీ నేను చంపేస్తాను కొడతాను తిడతాను ఏమన్నా బెదిరించిండు చెప్పుకోలే పిల్ల గొడవలు అవుతుండే అంటే అంత పెద్ద గొడవలు ఏం కలవు చిన్న చిన్న నన్ను ఇట్లా బెదిరిస్తున్నాడు ఇక బెదిరిస్తున్నాడు అన్న నన్ను బెదిరిస్తున్నాడు అన్న అని చెప్పి తల్లికి అన్నకు మాత్రమే చెప్పడం జరిగింది అన్నకి అంత పెద్ద టార్చర్ దాకా రాలేదు ఇంత ఇంట్లో అన్నప్పుడు మామూలుగా టార్చర్ జరుగుతుంటాయి ఇవన్నీ మనం బయట పెట్టుకుంటే మన సంసారమే బయటకు ఎందుకు అని చెప్పి అన్నకు చెప్పడం జరిగింది తల్లికి చెప్పడం జరిగింది అదే నలుగురు పెద్ద మనుషులకు చెప్పి ఇట్లా 2-3 టైమ్స్ ఇట్లా పంచాయతీ పెట్టి చెప్పినప్పుడు కూడా అబ్బాయిలో మార్పు రాలేదు నేను ఖచ్చితంగా నేను చంపేస్తాను నేను చంపేస్తాను మీ అందరు చంపేస్తా మీ అమ్మకి చెప్తున్నాను అందరికి చెప్తున్నావు ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి ఇది నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అబ్బాయి ఇంత దారుణానికి ఒడిగట్టాడు